సో, ఈరోజు మనం ఐపీఓ గురించి తెలుసుకుందాము. ఐపీఓ ఈజ్ నథింగ్ ఏంటంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్. సో, పబ్లిక్ ఆఫరింగ్స్ అంటే పబ్లిక్ నుంచి ఫండ్‌ని అక్వైర్ చేయడం. ఫ్యూ ఇయర్స్ కంపెనీ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ నుంచి ఫండ్ తీసుకొని ఆపరేట్ చేస్తుంటది. ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఇన్ ద సెన్స్ వెంచర్ క్యాపిటలిస్ట్ గానీ, ఏంజెల్ ఇన్వెస్టర్స్ గానీ విల్ బీ కాంట్రిబ్యూటింగ్ their capital into such business ideas to make them grow. ఆ తర్వాత ఇఫ్ ద కంపెనీ ఈస్ గోయింగ్ ఇన్ అ పాజిటివ్ సెన్స్ అండ్ కంపెనీ కంటిన్యూయస్‌గా ఎర్నింగ్స్ గెయిన్ చేస్తున్న పాయింట్‌లో దే విల్ బీ లిస్టింగ్ అవుట్ దెయిర్ షేర్స్. అయితే ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో వెంచర్ క్యాపిటలిస్ట్ విల్ బీ గెట్టింగ్ మనీ అనమాట. లైక్ రిటర్న్స్ లాగా ఇఫ్ వి గో బై దేర్ షేర్స్ మనకక్కడ రాసుంటది. ఐపీఓ తీసుకునేది పర్పస్ రాసుంటది. లైక్ డెట్ కవర్ చేయడానికా? లేకపోతే ఇన్వెస్టర్స్‌కి రిటర్న్స్ ఇవ్వడానికా? అని జెప్పేసి గూడా దే డూ మెన్షన్. ఇఫ్ వి గో త్రూ అబౌట్ దేర్ ఆహ్, ఏమంటారు? మన డాక్యుమెంట్స్ గురించి. అండ్ ఈ ఐపీఓ ఒకటి ఎవరికైతే మోస్ట్ ఇంపార్టెంట్ అనంటే బూట్ స్ట్రాప్ బిజినెస్‌కి. బికాస్ ఇన్వెస్టర్స్ విల్ బీ బెనిఫిషియల్ యాస్ దే విల్ బీ గెట్టింగ్ ఇన్‌కమ్ డైరెక్ట్‌లీ టు దెమ్. అండ్ అది డైరెక్ట్‌లీ బిజినెస్‌కి కూడా ఎళ్ళిపోతుంది ఈ అమౌంట్ మొత్తం.